మల్లన్న కొమరవెల్లి మల్లన్న పూజే కొమరవెల్లి మల్లన్న పూజే అందరినీ పిలుచుకోరా. ఎల్లమ్మ తల్లికి జై ఎల్లమ్మ తల్లికి జై కొమరవెల్లి మల్లన్న పూజే. రేణుకెళ్ళమ్మ ఐలోని మల్లన్న ఐలోని మల్లన్న కొరివి వీరభద్ర ఓదేలి మల్లన్న ఓదేలి మల్లన్న శ్రీశైలం మల్లన్న శ్రీశైలం మల్లన్న పూజై శ్రీశైలం భ్రమరాంబ శ్రీశైలం భ్రమరాంబ పూజై ఐలేని భ్రమరాంబ ఐలేని భ్రమరాంబ దగ్గర సుట్ట సుంట అని వాళ్ళు అన్నారు. అది దుర్గమ్మ పలుకు తల్లి పలుకు కొమరవెల్లి మల్లన్న పలుకు అన్ని దేవతలు పలకాలి. ఉంటుంది చూడు పండు. ఈ పిల్లగాన్ని చక్కదనంగా చూడాలి. ఉజ్జయిన్ మహంకాళి ఎవరు ఉజ్జయిన్ మహంకాళి మాత దేవుడు రాడా మనం యాక్షన్ చేయమా? మొన్న రాలే ఒక ఆమె చేయదా ప్రతిసారి ఊకే మనం యాక్షన్ చేస్తాం చూడు. ఉజ్జయిన్ మహంకాళి మాత పూజై చెప్పు తల్లి చెప్పు పలుకు తల్లి పలుకు ఈ పోరోడి రాత ఎట్లుందో చెప్పు. పెద్ద మనిషి తల్లి ఒక అమ్మ కూరడంటాను బిడ్డ తల్లి రా కాదు ఇక బిడ్డ తల్లి బిడ్డ తల్లి దాంట్లో నీకు వేస్తా బిడ్డ తల్లి కథలు చెప్తాను. రావమ్మ రావు మల్లన్న రావు 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 మల్లన్న రావు 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 ముళ్ళొచ్చి బయటికి రావు 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 మల్లన్న రావు రావు వచ్చిండు వచ్చిండు వచ్చిండు. ఒరే బుడబొక్కలోడా ఫస్ట్ జాతకం చెప్పరా. ఇది చెప్పు వచ్చిండు వచ్చిండు చెప్పు ఏ బాధలు తెప్పిగా ఇక బాధలు ఇంటి ముందు వాడు ఉంటాడు ఊకే టార్చర్ చేస్తాడని చెప్పి ముందు ఉంటాడు జీవన్ గాడు ఊకే టార్చర్ ఊకే మంత్రాలు అంటాడు చేతబడి చేతబడి అంటాడు టార్చర్ చేస్తాడు కదరా నీకన్నా బుద్ధి ఉండాలి. మరి వాడు మాటలు ఇట్టాను కదా లాగు వాడు మాటలు ఇది చెడిపోతావురా. వాడు ఏం చెప్తే వాడు ఎరగ తినవాడు చెడిపోయే మాటలు చెప్తాడు అంతే అంతే. ముందటుండదు కూడా వాడే కాదురే చెడిపోయే మాటలు చెప్తాడు మాటలు చెడిపోయే మాటలు చెప్తాడు కదా చెప్తాను రాను ఎరగ తిమ్మంటే ఎరగ తింటావు లాగులు వేసుకోమంటే లాగులు వేసుకుంటే షెడ్ వేసుకోకంటే షెడ్ అరే జీవన్ 10,000 చెప్పు చెప్పు 10,000 ఇస్తావా నాకు 10,000 నాకు లేవు కదా మరి ఎందుకు కళ్ళు మూసుకున్నావు నువ్వు? 10,000 ఎందుకన్నా కాదు కూరవేలు మళ్ళీ నాకు 10,000 శరణాలు చెప్పుకుంటారు. ఓ మూడు శరణాలంటే కదా 10,000 శరణాలు కూరవేలు దేవుడు వచ్చిండా ఓడ బుడబుక్కలు ఓడ కళ్ళెందుకు మూసుకున్నారా నువ్వు? కళ్ళెరు దేవుడు వచ్చిండు అంటాడు మళ్ళీ దేవునికే 10,000 అంటాడు. 10,000 కూరవేలు మళ్ళీ చెప్పు ఏం చెప్పాలి? నీకు అన్ని దేవుళ్ళు కలిసి వచ్చింది. ఇద్దరు దేవుళ్ళు వస్తేనే ఆగమవుతారు. వీడికి అన్ని దేవుళ్ళు కలిసి వచ్చిరాడు. రేపు పండు ఏం డ్రెస్ వేసుకుంటాడు చెప్పు? స్కూల్ డ్రెస్. అబ్బా కరెక్ట్ చెప్పిండు నాకు దేవుడు ఉన్నాడు. సాయంత్రం వచ్చినాక ఏం వేసుకుంటావు చెప్పు? సాయంత్రం వచ్చి నైట్ డ్రెస్ వేసుకుంటావు ఒక లాగ్ వేసుకుంటావు. నైట్ డ్రెస్సులు లేవు. అదే షర్టు లేదు కదా వేసుకొని తిరుగుతావు షెడ్లు వేసుకొని తిరుగుతావు లేకుండా పర్వాత తిరుగుతావు. నా ఇష్టం అది కదా నీ ఇష్టం కదా. దేవుడి పేరు మీద చెప్పి షెడ్డి బర్వాత అని మాట్లాడతావు మంచి మాట్లాడు. లాగు లేకుండా అంటావు మళ్ళీ దేవుడు వచ్చిండు అంటావు. ఆడ నిమ్మకాయ లేదు మోయిడి మంత్రాలు చెప్తాడు అంట. చెయ్యని తన్నది అంతా బయట పడతాడు. నువ్వే అన్ని లాగులు అంటాను షెడ్డీలు అంటాను. చెప్పు మల్లన్న చెప్పు. నీ కావు వచ్చింది దేవుడు నాకు అప్పాలు కన్నా అన్నట్ట చెప్తేనే కదా దేవుడు వచ్చిండు కదా నాకేం ప్రాబ్లం. ఇక వీళ్ళ చెల్లె చిన్న పిల్ల రోజు పక్కన టాయిలెట్ పోసుకుంటుంది. ఇలా పోసుకుంటుందా చెప్పు? పోసుకుంటది భయపడ్డది పిల్ల. ఎవరికి? నీకా? నాకు కాదు కొన్ని ఉంటాయి ఆ స్కూల్లో భయపడ్డదో టీచర్లకు టీచర్ అంటాడు దేవుడు. అయ్యో టీచర్ కాదు ఇప్పుడు
ఇప్పుడు ఇల్లు రికార్డ్ అవుతుంది ఉక్కయ్య. టీచర్ అంటాడు. టీచర్లకు భయపడ్డదో దేవుడికి భయపడ్డదో పిల్ల. సరే సరే భయపడ్డది ఇంటి ఎదురుకున్నాను చూసి. అవునా? సరే సరే నువ్వు కారా ఎరికే ఎరికేడా? ఎరికే. అందుకే చెప్పుకో మరి దేవుడు కూడా. ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి? దేవుడితో కొట్టు. చెప్పించుకొని కొడతా లాస్ట్కి. చెప్పించుకోమంటా నిన్న పాత చెప్తాను కొడతా. నేను వద్దు చెప్పు నా పాదం ఏదో అక్షరాలతో క్వశ్చన్లు అడుగు కొడతా. పని చేయడు. నువ్వే అడుగు. వాడు చదువుతాడా? జీవన్ వాడు చదువుతాడా? ఒక బక్కపిల్ల ఉన్నది కదా నిన్ను ఇష్టపడుతుందా? జీవన్ ఇష్టపడుతుందా? పేరు పెట్టకు బక్కపిల్ల బక్కపిల్ల బక్కపిల్ల. జీవన్ ఇష్టపడుతుందా? ఇష్టపడుతుందా? ఇష్టపడదు. వాడు కూడా ఇష్టం లేదు. ఏ ఊకో, నిజంగా పచ్చి అబద్ధం ఇది. అబద్ధాలు తెలిసినాక కూడా ఎందుకు అడుగుతాను బిడ్డ? మన దేవుడు అంటాను కదా. రే పిచ్చోడా. చెప్తారా కదా బిడ్డ వాళ్ళు పచ్చ అబద్ధవాడి. మరి నువ్వు చదువుతాడా జీవన్ గాడు అంటే చదవడు అని తెలివితేటలు ఉన్నాయి అంట. చదవాడు, అస్సలు చదవాడు. అస్సలు చదవాడు. అరే మీ మమ్మీ చూస్తుంది రాగమవుతుంది రా. 10th అయిపోయాక 10th లోనే పాస్ అవుతాడా? ఫెయిల్ అవుతాడా? 10th అయిపోయినాక ఏం చేస్తాడు చెప్పు చెప్పు. 10th అయిపోయాక బ్రోకర్ మ్యారేజ్ 40 50 40 50 40 10,000 కూరవేలు మళ్ళట శరణాలు. కాదు, బట్టలు అమ్ముకుంటాడా, మొరి షాప్ చేస్తాడా, రోడ్లు ఉడతాడా, ఏం చేస్తాడు? ఏం చేసిరా వాడు? బతుకుతాడు. తెలివితేటలతోటే కదరా బతికేది. ఒక మోదీ ఒక ఇట్లా ఒక పడే కాదురా. అదే మోరీలు ఎట్లా క్లీన్ చేయాలని తెలియదు. అరే ఇవన్నీ చెప్తాను కదా ఇప్పుడు వేస్ట్. నీకు ఫీజులు కట్టు మీ మమ్మీ డాడీ కదా కదా అట. గవర్నమెంట్ బళ్ళు ఎత్తాయి పోసాక కదా. ఇక్కడ అదే చెప్తాను మా అమ్మ డాడీకి. నువ్వు చదువుతావని నమ్ముకుంటారు వాళ్ళు అంటారు. సరే సరే పండు జాతకం చెప్పు నీదెందుకు మాకు. నా చేతులు ఏం లేదు. నా చేతిలోనే ఉండాలి. 18 సంవత్సరాలు దాటితేనే ఆ జాతకం పని చేస్తుంది. నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా పని చేయదు. మరి వీడికి నిజంగానే దేవుడు ఉన్నాడు రాగరాదు. అయినా పని చేయదు. చెమ్మశంకలు ఆడుకుంటాను ఆయన పెద్ద మనిషి. అదేం రేఖ చెప్పు. నీకు అదేం రేఖ చెప్పు. ఏ రేఖ కాదు చెప్తే. పూజ రేఖ పూజ రేఖ. పూజవతి మధ్యలో పూజ కళ్ళలో కనబడ్డ మనిషి. అమ్మో. కళ్ళ కట్టబట్ట చూడు మీ ఫ్రెండ్కు ఆ మనిషి అది లేదు. ఉండదు. ట్రాఫిక్ సిగ్నల్ కాడుంటది. ఆమె చూసిందనుకో వీడియో నిన్న అదే సిగ్నల్ కాడకూడదు. ఫీల్ కాదు పూజ. అమ్మో వీనికి బాగున్నాయి లోపల చకాలు. అదేం రేఖ చెప్పురా. నీకు 25 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటావు. తొందర ఎక్కువ. నేనా? ఆ, చాలు. ఆగడు మనిషి. జీవన్ ఖాన్ కన్నా తొందర వాడు ఎక్కువనా? అన్నందుకన్నా చేసుకోకు. జీవన్ ఖాన్ కన్నా తొందర ఎక్కువనా? ఇక నాకు తెలియదు కదా. డబ్బు రేఖల మీద గీకదు. డబ్బు నిజమక్క, రేఖల మీద గీకొద్దు. డబ్బు డైలాగ్ మంచిగా ఉంది. ఎన్నడు వస్తానంటే నీకు పెళ్లి కాగానే ఆ మహాలక్ష్మి తీసుకొస్తాను నీకు డబ్బు. కట్నమా అంటే నేను ఇప్పుడు ఎంత కట్టం పని చేస్తా- తోలొస్తాను, ఏ చేస్తాను. కాదా? అంటే ఇప్పుడు అడగది నాన్న. చాలు. ఈ ప్రస్తుతానికి ఇప్పుడు అడుక్కో తినవచ్చు దేంతో తినవచ్చు కానీ మంచిగానే ఉంటావు. చదువుతావు బాగానే చదువుతావు కానీ ధ్యాస పెట్టవు ఎక్కువ. నేనా? ఆ, స్వామి ఒక క్వశ్చన్ ఊకి ముక్కునందుకు ఇట్లా అనమాట. చీవిడ వస్తాను బిడ్డ. ఇప్పుడు ఆ రేఖల గీకుతా. ఇంకోసారి రేఖల మీద గీకితే చంపుతా. ఏంది స్వామి మొత్తం తేడా చేస్తాను కదా. కాదక్క, 20 పెళ్లి చేసుకుంటేనే ఇక, లక్ష్మి వస్తుంది అంటాడు కదా. అది కంప్లీట్ మరి చేయి. నేను క్వశ్చన్స్ అడుగుతాను అది కంప్లీట్ చేయి. పెళ్లి కాకముందు మరి నిన్ను ఆ, ఎంత completed. ఎంత Completed. ఎంత కష్టపడ్డా వేస్ట్ అయితే. Completed. ఇంగ్లీష్ లో కొడతాడు ఆ దేవుడు వచ్చేసి. అయిపోయింది అయిపోయిందా? ఇప్పుడు జీవన్ గాంధీ అడుగుతుంది. కాదు కాదు స్వామి నీకు నిజంగానే దేవుడు వస్తుందా? అసలు ఆ? నిజంగానా? అంటే ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుందా? ఎట్లా వస్తుంది స్వామి? ఇది పంది పూనింది. ఇక అయిపోయి ఆంబోతు పూనింది. మొత్తం సౌందర్య మాదిరి ఎత్తాను కదా మొత్తం. అయ్యో అమ్మో ఆంబోతు. ఇక కూర్చో ఒక్క నిమిషం మధ్యలో దేవుడు గురువు కూడా పూనిండు అక్క. దేవుడు పోయిందా? దేవుడు పోయిందా? దేవుడు పోతుంది. ఇంతసేపు ఏమైంది జీవన్? నిమ్మ అక్క నాకు తెలియదు, నువ్వే చెప్పండి. అరే ఇప్పుడు సౌందర్య దేవుడు పోయింది, ఇప్పుడు మల్లన దేవుడు కూడా పోయిందా? పోయిందా? మధ్యలో గురువు కూడా వచ్చిండు అక్క. గురువు కూడా వచ్చిండు మధ్యలో. వాక్ వాక్ వాక్.
లేకపోతే గురు అనుగ్రహం ఉన్నదా నీకు? ఇక ఆపు, ఇక ఆపి ఒకటి ఈ వీడియో కేవలం ఎంటర్టైన్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని మేము హర్ట్ చెయ్యం. కించపరచడం లేదు, వాళ్ళని ఎక్కిరించడం లేదు. మా ఎంటర్టైన్మెంట్ వీడియోలని కోసం మాత్రమే. ఈ ఛానల్ని ఆదరించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ కూడా ఉన్నది. గట్ట కూడా కొట్టండి, గట్ట ఉల్లిగట్టలు కొట్టండి. నీది ఛానల్ చెప్పు, ఆయన చెప్పుకున్నాడు. నాది G3 జీవన్. ఈ సంస్థ ఇది బాయ్, థ్యాంక్ యూ. టాటా.